మారిపోయింది. లక్ష్మి, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? నేను రేపు రానని చెప్పాను కదా, మళ్ళీ నా తమ్ముడిని ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఎందుకు లక్ష్మి నాటకాలు? అక్క, నువ్వు ఏమన్నా పర్వాలేదు, కానీ నువ్వు జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడితే నువ్వు చూస్తూ ఊరుకోలేమక్క. నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు ముఖ్యం. అక్క, నువ్వు ఏ శుభకార్యానికి రాకపోయినంత మాత్రాన, బయటికి వచ్చి నలుగురిని కలవకపోయినంత మాత్రాన నీ గతంలో జరిగిపోయిందంతా మారుతుందా చెప్పు? నాకు అక్కడికి రావడం నిజంగానే ఇష్టం లేదు. ఆ దేవుడి మీద, జనం మీద నాకు నమ్మకం పోయింది. అలా అని చెప్పి నువ్వు మోసం చేసుకోవద్దక్క. అక్క, మనం నీ పెళ్లి కాకముందు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం? నేను అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి పెడితే నువ్వు ఎంత బాగా అలంకరించేదాన్ని. లక్ష్మి, నీకు తెలుసా, మా అక్క 2 రోజుల ముందే ఇల్లంతా డెకరేషన్ చేసి వీధిలో వాళ్ళని పిలిచి వైభవంగా పూజ జరిపించేది. అక్క, నువ్వు నా కోసం నాకు ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి పెట్టేదాన్ని. అవి నాకు చాలకపోతే అమ్మతో గొడవపడి మరి మళ్ళీ చేయించేదాన్ని. నిజమే హరి, అప్పుడు పండగ ఎంత సంబరంగా జరిపించేవాళ్ళం. వదినా, మీరు రేపు మా ఇంటికి వస్తే అంతే సంబరంగా వరలక్ష్మి వ్రతం జరిపిద్దాం. ప్లీజ్ వదినా, రేపు వస్తానని మాటివ్వండి వదినా. అమ్మా, నువ్వు మామయ్య కోసం ఏమైనా చేస్తావు కదా, ఈ మాత్రం చేయలేవా? వదినా, రేపు మీరు వస్తే మాకు సంతోషంగా ఉంటుంది. లేదు, నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేయండి. మీరెందుకు రానంటున్నారో నాకు అర్థమైంది. మా ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అవమానము జరగదు. ఎవరు మీ గురించి ఏమీ మాట్లాడరు. ఆ బాధ్యత నాదొదినా, నన్ను నమ్మండి. అమ్మా, అత్తయ్య అడుగుతుంది కదా, వెళ్దామమ్మా, బాగుంటుంది. అక్క, నువ్వు పూజకి రావాలని అందరూ ఆశపడుతున్నారు. ప్లీజ్ ఒప్పుకో అక్క. సరే, వస్తాను. కానీ అక్క, ఇంకేం చెప్పద్దు. వస్తానన్నా అదే చాలు. రేపు మనం వెళ్తున్నాం అంతే. థ్యాంక్ యూ అమ్మా. అఖిల, ఇటు. అఖిల, దీపపు కుందులో నేను ఏమని చెప్పాను వేసావా? రామ రామ, పండగ పూట కూడా ఈ ఫోటోలు పిచ్చేంటే మీకు? అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, సాయం చేయాలన్న ధ్యాసే లేకపోతే అలాగే.